ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతమైంది. ముంబై అంబానీ ఆసుపత్రిలో ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్దివాలా నేతృత్వంలోని వైద్యుల బృందం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. సినిమాల్లో పవర్ స్టార్ గా, జనంలో జనసేనానిగా నిత్యం జనాల్లో ఉండే పవన్ కళ్యాణ్ రెండు భుజాలకు గాయాలయ్యాయి. 2016 నుంచే ఆ నొప్పి ప్రారంభమైన ఆ తర్వాత రాజకీయంగా బిజీ కావడం, ఎక్కడకు వెళ్లినా జనాలు షేక్ హ్యాండ్ ఇచ్చే పేరుతో పవన్ ను లాగేసిన సంఘటనలు ఎన్నో. దీంతో క్రమంగా భుజం నొప్పి మరింత ఎక్కువైంది. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు చేతులు పట్టి లాగేవారు. 2019 ఎన్నికల అనంతరం మదనపల్లిలో టమాటో రైతుల పరామర్శ సందర్భంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పవన్ కళ్యాణ్కి చేరువగా వెళ్లి కరచాలనం చేయడం, ఆప్యాయంగా హత్తుకునే సందర్భాల్లో గాయాలు తిరగబెట్టాయి. ఏప్రిల్లో పవన్ కళ్యాణ్ ముక్కుకి శస్త్రచికిత్స చేసే సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజురీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించగా, అధికారిక కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత శస్త్రచికిత్స చేయించుకుంటానని వైద్యులకు తెలిపారు. కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజురీకి శనివారం ఆపరేషన్ పూర్తి చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను శుక్రవారమే నిర్వహించారు. పవన్ కు నిర్వహించిన ఆపరేషన్ కు 3.5 గంటల సమయం పట్టినట్లు వైద్యులు తెలిపారు. మరో భుజానికి 2 నెలల వ్యవధిలో రెండవ శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.